చూడొచ్చిన ఆగేది రై సిటీలో ఉన్న స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పండి. మా ఫ్యాన్ రామ్ చరణ్. మీ ఫ్యాన్ రామ్ చరణ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి మీ ఫ్యాన్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈవెంట్ కి వచ్చారు ఎందుకు? అంటే అది ఫ్రీగా పాసులు వస్తున్నాయి కాబట్టి వచ్చినాం. తెగించారా? ఏంట్రా అర్థకు ఇంత నిజానికి దిగుతారా? అంతేగాని అభిమానంతో కదా. లేదు అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. యాత్రికను కృపయా ధ్యాన్ దే. ఈ వీడియో కేవలం నవ్వించడం కోసం మాత్రమే. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. అంటున్నారు ఈడ. ఉండని ఏమైతుంది, ఫ్యాన్స్ ఉంటే ఏమైతుంది? నా ఇష్టంతో నేను వచ్చిన వంతన కొడుతాం నన్ను కొరికేస్తాం, రక్తం తగ్గేస్తా. అవార్డు ని కూడా సొంతం చేసుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేస్ లో దూసుకొని వెళ్తూ పుష్ప You're going to be your inspiration for all the Telugu girls because each generation you're the first star Telugu girl. కొత్త కదా. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. పుష్ప అంటే చెప్పరా? ఎక్కడో కొడుతుంది సీనా. పుష్ప అంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను ఒక వారం రోజుల క్రితం సినిమా చూశాను. ఏంటి సార్ అది? ఒక వారం రోజుల క్రితం సినిమా చూశాను. రుకో జరా సబర్ కరో. ఈ సంవత్సరాల్లో 2 సార్లు ఇలా వెలగడం చూశాను. మగధీరా ముందును ఈ సినిమా ముందు. సూపర్ బ్రో కామన్ సెన్స్ కదా ఇటారా తాడి పెరిగిన బుద్ధి దానికి. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా మై అదర్ బ్రదర్ ఫ్రమ్ మై అనదర్ మదర్లాండ్. అన్నయ్యా నువ్వు స్టేజ్ ఎక్కొద్దు, మోహన్ బాబులో సొల్లు దెంగ. అంటే కేరళని నేను మామూలుగా కేరళ వాళ్ళు నన్ను అడాప్టెడ్ సన్ అంటూ ఉంటారు. డబ్బా రైళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రైళ్ళు ఇల్లు. అసలు వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఏదో బిరుదులా చెప్తున్నాడు ఎదవా. ఫైర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. మన హీరో దొరికేశాడా? ఐఎమ్ సో హ్యాపీ. నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అర్జున్ ఆర్మీకి బరాబర్ ఉంటది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోయినా అల్లు అర్జున్ ఆర్మీ ఉంటాను నేను ఇంకోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోయినా అల్లు అర్జున్ ఆర్మీ ఉంటాను నేను చెప్పగలను. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవడు ఆపలేడు. ఓకే అర్థమైంది. ట్రోల్ చేసే వారికి ఒక్కరే చెప్తున్నా అంతే. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడకుండా పర్లేదు, మేము చూస్తాం అంతే. వాళ్ళేందరూ చూసారు, మేము చూసుకుంటాం సినిమా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి తప్పు తీసుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నా వాళ్ళ మంచిగా అవుతుంది. మనం ఫ్యాన్స్ కొట్టుకొని ఇది అవుతుంటాం. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? వాళ్ళు బాగాలేదు అని ఏదైనా పాయింట్ లెంకడానికైనా కంపల్సరీ చూస్తారు వాళ్ళు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఉన్న సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవడు ఆపలేడు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. కావచ్చు, సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ఇంట్లోకి లేచి మరి వస్తారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు.
కంటెంట్ లేకపోతే ఏ సినిమా ఆడది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నారు వైల్డ్ ఫైర్ తగ్గదు, జై పుష్ప. బాగానే ఉంటది అన్న, చూసి చచ్చిపోతారు ఒక్కొక్కటి చూసిన వాళ్ళు. పక్క మామూలు ఉండరు, రచరచ 3 సంవత్సరాల తర్వాత వస్తున్నాను అన్న, ఎంట్రీ ఇస్తుంది చాలా పెద్దగా. షేక్ 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 ఆడిస్తాను రా. చూస్తారన్నా, పక్కా చూస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నారా మన జనసేనది అదేనన్నారా, పక్కా చూస్తారు. కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నారు మేము చూస్తాం పక్కా, అల్లు అర్జున్ ఒకటే అంతా ఒకటే అన్నారు. చాలా బాగుంటది. మీకు అందరికి ట్రోల్స్ చేసే ఎవడైనా ఉంటే గానా మొగోడైతే, ఎవడైనా ట్రోల్స్ చేసే మొగోడైతే ఇది టూ మచ్, ఇది టూ మచ్. ఏది చూడబోనా చూసి ఎంత, చూడబోతే ఎంత వాళ్ళు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. అసలుకి ఎక్కువ మాట్లాడితే అన్నయ్యకి ఫ్యాన్సే లేరు అన్నారు. కొన్ని వేల మంది వచ్చారు పట్నాలో.